మన ఇంతకుముందు నేను చెప్పినట్లే ఒక ఎనర్జీ అనేది కానీ లేకపోతే ఒక పవర్ సోర్స్ అనేది కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ మారిద్ది. అంతేగాని దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, ఎవరు దాన్ని క్రియేట్ చేయలేరు. ఇది పవర్ సోర్స్ అనేది ఎప్పటికైనా నైదర్ ఇట్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే అది క్రియేట్ చేయలేము, దాన్ని డిస్ట్రాయ్ చేయలేము. కానీ ఒక పర్టికులర్ థింగ్ నుంచి ఇంకో పర్టికులర్ ఫామ్ మారిద్ది. ఇప్పుడు మనం ఇప్పుడు కరెంట్ వచ్చినా అనుకో, దాని ఎనర్జీ ఏమవుతుందయ్యా అంటే రన్ అవుతా హీట్ ఫామ్లో మారిద్ది. సో అదే విధంగా దేవుడు అనేవాడు స్వయం సమ్మోళుడు. ఆయన తానంతటిగా తాను ప్రకాశించిన వాడు, తానంతటిగా తాను నివసించినవాడు. సో ఆయన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, ఆయన ఎవరు క్రియేట్ చేయలేరు. కానీ ఆయన ఏమవ్వగలడంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారగలడు. సో అదే విధంగా దేవుడైన ఆయన, ఆత్మయ్య ఉన్న ఆయన ఏమయ్యాడంటే శరీరధారంగా వచ్చేసి ఈ లోకానికి వచ్చాడనమాట. ఈ లోకానికి రావటం దోత ఏం చెప్పిందయ్యా అంటే అదొక గొప్ప ఏం వార్త అంట, శుభవార్త. దేవుడు ఈ లోకానికి రావటం ఎలా శుభవార్త అయింది అది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, మనము ఒక పర్టికులర్ థింగ్ జరిగిందంటే ఎందుకోసం జరిగింది, ఎలా జరిగింది, ఎవరితో జరిగింది అని ప్రతిదీ మాట్లాడుకుంటాం కదా. అలాగే ఇది శుభవార్త ఎందుకు అయిందంటే ఎవరు వచ్చారు, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఏ స్థితిలో వచ్చారు, ఈ ఐదు మాట్లాడి కంక్లూజన్ ఇచ్చేద్దాం. ఫస్ట్ది ఎందుకోసం వచ్చారు చెప్పండి. దేవుడు ఎందుకోసం వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి. ఇంకా కరెక్టే. ఇంకా వాగ్దానం ఇచ్చిన ప్రవచనాలు కానీ వాగ్దానాలుగా నెరవేర్చడానికి, ఇంకా నిత్య జీవంలోకి నడిపించడానికి, రక్షణ ఇవ్వడానికి. ఓకే, అయితే ప్రవక్తలు ఏం చేస్తారయ్యా అంటే దేవుడు పుట్టక ముందలే దేవుడి గురించి కొన్ని ప్రవచనాలు ప్రవచించారనమాట. దాంట్లో మనకు బాగా తెలిసిన ప్రవచనాలు యెషయా ప్రవచనం, మీకా ప్రవచనం. కానీ ఇంకో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే దేవుడిని అందరికన్నా ముందుగానే చూసేసాడు. నేను దేవుని చూస్తున్నా కానీ ఇప్పుడు ఉన్నట్లు కాదు, ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ఎవరైనా నాన్నగారు క్వశ్చన్స్ ఇంటి కూడా మీరు చెప్పేశారు కదా. సో నేను చూస్తున్నా కానీ ఆయన ఇప్పుడు ఉన్నట్లు లేడు. ఆయన ఎలా ఉన్నాడంట, ఆయన నక్షత్రంలా ఉన్నాడంట. ఎవరు మాట్లాడారా అంటే ఇది బిలాం మాట్లాడిన మాటలు. ఒకసారి సంఖ్యాకాండం 24:17 ఆయన నేను చూస్తున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానో అలా కాదు, నేను ఆయన చూస్తున్నాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. ఉదయించడం అంటే ఏంటి? ఉదయించడం అంటే ఏంటి? చీకటి మీద వెలుగు కమ్మడం, అంతే కదా. ఏదైనా ఉదయిస్తుందంటే అక్కడ ఉన్న చీకటి పారిపోతుందని, చీకటిలో ఉన్న వాళ్ళు తొలగిపోతున్నారని. అయితే ఎందుకోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న మాట మనం మాట్లాడుకుంటే, ఎవరైతే అప్పట్లో చీకటిలో ఉన్నారో, చీకటి అనే పాపంలో ఉన్నారో, చీకటి అనే మరణంలో ఉన్నారో, అంధకారం అనే శ్రమల్లో ఉన్నారో, అంధకారం అనే వ్యాధుల్లో, రోదంలో, రొస్ట్లో ఎవరైతే ఉన్నారో వారి మీద ఉదయించడానికి వచ్చాడనమాట. ఈ మాట ఎక్కడ మనం చూడగలమంటే మత్తయి సువార్త 4:16 ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరైతే చీకట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇప్పుడు ఆ గొప్ప వెలుగు ఎవరు? యేసుప్రభుజనం. సో ఎందుకు ఈ లోకానికి వచ్చాడన్న మాట మాట్లాడుకుంటే మరణాంధకారంలో ఉన్న వారిపైన వెలుగు కుమ్మరించడానికి వచ్చాడు. మరణ ఛాయల్లో ఎవరైతే ఉన్నారో, మరణ ఛాయలు ఎందుకు వచ్చినాయి? పాపం చేయటం వల్ల వచ్చిన జీతం ఏంటయ్యా అంటే మరణం. సో మరణ ఛాయల్లో ఎవరైతే ఉన్నారో, మరణ అంధకారంలో ఎవరైతే ఉన్నారో, చీకటి వెలుగుల్లోనే ఉన్నారు ఎవరో, చీకటి బ్రతుకుల్లో ఉన్నారో, చీకటే మా జీవితం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెలుగుగా దేవుడు వచ్చాడు అనమాట. అందుకని ఏం చెప్తున్నాడంటే ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగుని ఈ లోకంలో ఉదయింపజేయటానికి వచ్చాడు. ఆ వెలుగుని ఎవరైతే అంధకారంలో ఉండి వెలుగు చూడలేక వాళ్ళ కళ్ళు మూసుకొని ఉన్నారో, నిజ వెలుగు ఏంటి, నిజ దేవుడు ఎవరు, నిజ దేవుడు దైవత్వం ఎలా ఉంటుంది, పాప క్షమాపణ ఎలా ఉంటుంది, ఈ ధర్మశాస్త్రం నుంచి కుప్ప ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాడు. దేంట్లో? ఆయన వెలుగులో చూపించడానికి వచ్చాడు.
ఆయన తన ద్వారా చూపించడానికి వచ్చాడు. ఎవరి కోసం, ఎందుకోసం వచ్చానన్న మాటకి అర్థం ఏంటయ్యా అంటే, ఎవరైతే నశించిపోతున్నారు, ఎవరైతే అంధకారంలో ఉన్నారు, ఎవరైతే మరణ బంధకాలు చిక్కుకొని ఉన్నారు, ఎవరైతే దేవుడు రాకముందు ఎలా ఉంది అంటే చెరలో ఉన్నారు ప్రతి ఒక్కరు. అందుకనే కదా దేవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఉన్న వాళ్ళని పరదేశి తీసుకెళ్ళటానికి. సో ఇప్పటివరకు ఎవరైతే చెరలో ఉన్నారో, ఆ అంధకారంలోనే నివసించారో, ఆ మరణ ఛాయల్లోనే ఉన్నారో, వాళ్ళ మీద వెలుగుగా దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఈ లోకానికి ఉదయించడానికి వచ్చాడు. ఈ లోకంలో అరుదించడానికి వచ్చాడు. అందుకని ఏమైంది, ఏం వార్త అయింది ఇది? ఇది ఒక గొప్ప మహా సంతోషకరమైన సువార్త. ఎందుకొరకు అన్నది మనం వచ్చేసింది. ఎవరి కోసం? యా, లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఏదైతే నశిస్తుందో, క్లియర్గా చదవక ఆ మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారు ఎందుకు వచ్చారు? మనం ఎవరి కోసం వచ్చారు అంటే నీ కోసం, నా కోసమే. నశించిపోతున్న జనాంగం ఉన్నాం, నశించిపోయే గుంపులో ఉన్నాం, నశించిపోయే తరంగా ఉన్నాం, నశించిపోయి వెండిపోయి రాలిపోయే జనాంగంలో ఉన్నాం. నేను నశించిపోతున్నాను అనుకుంటే దేవుడు నా కోసం వచ్చినాడు. నువ్వు నశించిపోతున్నావు అనుకుంటే దేవుడు నీ కోసం కూడా వచ్చినాడు. అదేగా చెప్తున్నాడు, తప్పిపోయిన ఈ గొర్రెలు చాలా ఉన్నాయంట. అది ఒక విశ్లేషణ మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూస్తాము, 18-11. అదంతా చదవడానికి టైం అయింది కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆయన దగ్గర అంట 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు. దాంట్లో ఎన్ని తప్పిపోయినాయి అంట? ఒకటి తప్పిపోయిందంట. ఇప్పుడు ఈ ఒక యజమాని ఎవరైతే ఉన్నారో ఏమనుకుంటారు, ఒకటేగా తప్పిపోయింది, మిగతా 99 నాకున్నాయి కానీ సంతృప్తి పడతారు. అయితే గొర్రెల గొప్ప కాపరి ఏం చేస్తాడయ్యా అంటే తప్పిపోయిన ఒక్కదాని కోసం వెళ్తాడు. ఎందుకు? అది నశించిపోతుంది. అది ఎక్కడ తప్పు జరిగితే మిగతా మంద మొత్తం కూడా ఏమైద్ది? చెదిరిపోతుంది అనమాట. సో దానిని ఏదైతే నశించిపోతుంది అనుకుంటున్నారో, ఏదైతే తొలగిపోతుంది అనుకుంటున్నారో, ఏదైతే దేవుళ్ళు ఉండకుండా వెళ్ళిపోతున్నారో వాళ్ళ కోసం దేవుడు వచ్చారు. మనం ఒకవేళ ఏ స్థితిలో అయినా ఉన్నామా, దేవుడు నన్ను నిలబెట్టడానికి వచ్చాడు. నేనేమైనా పాపం చేశాను, నా పాపాన్ని క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. నా పాపం కొరకు క్రైదనం ఆయన అర్పించడానికి వచ్చాడు. సో ఎవరి కోసం వచ్చాడయ్యా అంటే ఎవరికైతే పాపం ఉందో వారి కోసం వచ్చారు. భేదం ఏమీ లేదు. సో ఆయన ఎవరి కోసం వచ్చాడంటే అందరి కోసం. అందుకని అక్కడ మాట్లాడిన దూత ఏం మాట్లాడిందంటే సర్వలోకానికి, ప్రజలందరికీ. ఎందుకు ప్రజలందరికంటే ఆయన ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు. మనం అనుకుంటాం కదా, ఆయన సూర్యచంద్ర నక్షత్రాలు చూసినప్పుడు కానీ, ఆయన చేసిన ఈ ఆకాశ మండలాలు చూసినప్పుడు కానీ, అసలు మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పార్టీ వాడనో ఆయన క్వశ్చన్ వేసాడో కానీ, దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను మనిషిని జ్ఞాపకం చేసుకోవడం వాడికి నా దృష్టిలో గనుడై ఉన్నాడు. ఎంత గనుడై ఉన్నాడు? దేవతలకు లేనంత ఘనత కూడా ఎవరికి ఇచ్చాడంటే దేవుడు. నేను ఏ పార్టీ వాడిని నేను ప్రశ్నించుకోవడానికి లేదు. ఎందుకు? దేవుడు నా కోసం వచ్చాడు. నాకెంత విలువ ఉంది? దేవుడు దూతల కన్నా నన్ను హెచ్చుగా ఉంచాడు. నాకెంత విలువ ఉంది? అంతే కదా, విలువ ఉన్నట్లే కదా. సో ఎవరి కోసం వచ్చాడయ్యా అంటే ప్రజలందరి కోసం వచ్చాడు. ఎవరైతే పాపంలో ఉన్న ఆలోచన ఉందో వారి ప్రతి ఒక్కరి కోసం దేవుడు వచ్చాడు అనమాట. సో ఎవరి కోసం అనేది అయిపోయింది. ఎలాంటి వ్యక్తి వచ్చాడు? ఎందుకోసం అనేది ఫస్టే అయిపోయింది కదా. ఫస్ట్ ఒకసారి ఎందుకోసం అన్న దానికి ఏమని మాట్లాడుకున్నాం? మరణ ఛాయల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి వెలుగుగా వచ్చాడు. రెండోది ఎవరి కోసం అని వచ్చుకున్నాం? ఎవరైతే నశించుతున్నారో, ఎవరైతే నశించిపోయిందో అక్కడ వాటి దానికోసం వచ్చాడు. సో ఎలాంటి వ్యక్తి వచ్చాడు? ప్రవచనాల్లో మనకు బాగా తెలిసిన ప్రవచనం యెషయా ప్రవచనం. ఏంటది? కన్నిక కుమార్ గారి ఆయన మీద ఉండిద్దంట 9:6. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. మాట్లాడు. ఏలయనగా ఎవరు పుట్టారంట? శిశువు పుట్టింది అనమాట. సో శిశువు పుట్టాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఈయన రాజ్యభారం కలిగి ఉన్నాడు. ఏ రాజ్యం? ఆ దూత రెండో దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు అంటే ఆయనకేముందంట ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏమొచ్చింది? అప్పుడు ఆయన రాజ్యంలో స్వాతంత్రం వచ్చింది. ఎలాంటి వ్యక్తి వచ్చాడయ్యా అంటే ఈ లోకానికి, ఇక్కడ నుంచి నిన్ను పరలోకానికి చేర్చగల వ్యక్తి వచ్చాడు.
ఎలాంటి వ్యక్తి వచ్చాడయ్యా ఈ లోకానికంటే, ఈ ఆకాశానికి భూమికి నిచ్చెనగా నిలిచేవాడు వచ్చాడు. ఎలాంటి వాడు వచ్చాడయ్యా ఈ లోకానికంటే, రాజ్య ద మా పాతాళ లోకపు పరలోకపు తాళపు చెవుల్ని మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎలాంటి వ్యక్తి వచ్చాడంటే పాతాళ లోకం గాని, పరలోక లోకానికి కానీ తాళపు చెవులు గల అధికారం కలిగిన వాడొచ్చాడు. అధికారం కలిగిన ఆయనకి నువ్వు ఇష్టుడివై ఉంటే నిన్ను అధికారంలోకి తీసుకెళ్తాడు. నువ్వు అయిష్టుడుగా ఉంటే ఏం చేస్తాడు? మీరెవరో నాకు మొహం మీద అనేసాడు అక్కడ. మా 5 కన్యకలు ఉన్నా కూడా మీరెవరో నాకు అసలు తెలీదు. అప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళేగా, అప్పటి వరకు సిద్ధపడి ఉన్న వాళ్ళేగా, అప్పటి వరకు దేవుని ఎరిగిన వాళ్ళే కదా, అప్పటి వరకు సిద్ధపాటులోనే జీవించారు కదా, అప్పటి వరకు పరిశుద్ధాత్మలోనే జీవించారు కదా. అయినప్పటికీ అధికారం ఆయన చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఇష్టడుగా ఉంటే నేను లోపలికి తీసుకెళ్తాడు, నువ్వు అయిష్టంగా ఉంటే నిన్ను అక్కడే విసర్జిస్తాడు. ఎత్తబడే సంఘంలో ఉన్నప్పుడు విడవబడుట ఎంతో ఘోరం. అలాంటి ఘోర స్థితి నుంచి నేను తప్పించేవాడు వచ్చాడు అనమాట. ఆయన భుజాల మీద రాజభారం ఉంది. రెండవది చదవక్క. ఆశ్చర్యకరుడు ఏం చేస్తాడంట? ఆశ్చర్యకరుడు, నేను ఇది చెయ్యలేను, గుర్రపు బలం నమ్ముకున్నాను, నా రౌద్రపు రథం బలాన్ని నమ్ముకున్నా అనుకున్న ప్రతి ఒక్కడికి గుర్రపు బలము కాదు, రౌద్రుల బలము కాదు, నా బలం ఏంటో నేను చూపిస్తా. ఇది నేను కోలుగొట్టలేని అంత పెద్ద గొప్ప పర్వతం అయి ఉండొచ్చు. ఓ జెరుబాబేలా ఎంత మాత్రపు దానివి నువ్వు. ఆ పర్వతం చదువున భూమి చేస్తాడు, ఆశ్చర్య రీతిగా చేస్తాడు. నీ అడ్డంకులు ఉన్నాయా, ఆశ్చర్య రీతిగా తొలగిస్తాడు. వాళ్ళు ఉన్నారు. ఎర్ర సముద్రం అనేది ద డీపెస్ట్ సీ ఇన్ ద ఓషన్స్ లో ద డీపెస్ట్ సీ ఏంటయ్యా అంటే ఎర్ర సముద్రం. ఫైల్ చేశాడు అంటారా లేదంటారా? ఎలా చేశాడు? ఆశ్చర్యకరంగానే చేశాడు. ఆశ్చర్యకరంగానే దేవుడు చేశాడు. సో ఆశ్చర్య క్రియలు చేయగలిగే ఆయన వచ్చాడు. నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన ఆయన వచ్చాడు. నీకు సకల శాంతిని ఇవ్వగలిగిన ఆయన వచ్చాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నాకు ఇది రావాలి, ఇది జరగాలి, నీ ఆశలు ఏదైతే ఉన్నాయో నా ఆశలు తీర్చేవాడు వచ్చాడు ఈ లోకానికి. నీ ఆశ అన్నటికీ భంగం కానేరు. ఆశ్చర్యకరుడు. తర్వాత ఆలోచనకర్త. ఆయన ఎంత ఆలోచించాడంటారు? ఆయన ఆలోచన గురించి మాట్లాడుకుంటే, ఆయన తెలివి గురించి మాట్లాడుకుంటే, ఆకాశంలో ఉన్న ప్రతి ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రాన్ని ఆయన పేరు పెట్టి పిలవగలడు అనమాట. మన ఊర్లో అందరి పేర్లు మనం మలక్కలమా? ఎందుకు? మన మీద వస్తుంది. కానీ దేవుని ఆలోచన శక్తి ఎలా ఉండిద్ది అంటే, ప్రతి ఒక్కదాన్ని, ప్రతి మనిషిని, నీ తల వెంట్రుకల్లో ఎన్ని లెక్క ఉన్నాయో కూడా దేవుడికి తెలుసు. ఆయన ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా అంత బుద్ధి బలం కలిగిన ఆయన. నువ్వు చేసే ప్రతి పాపపు లెక్క కూడా ఉంది, నువ్వు చేసే ప్రతి పుణ్యపు లెక్క ఉంది. యోబు అంటాడుగా, నీకు పడ్డ కష్టాలు కూడా నువ్వేం చేసావు? తూచావు. నీ 6 బాధలు వచ్చినప్పుడు నన్ను రక్షించావు, 7వ బాధ నుంచి కూడా నువ్వు నన్ను తప్పిస్తావు. నా కన్నీటిని నువ్వు చూచు, ఎందుకంటే ఆయన తోచగలిగిన ఆయన. ఎంతవరకు నువ్వు కన్నీటి పెట్టావో ఆ లెక్కలు కూడా ఆయనకు తెలుసు. అలా నేను ఎక్కడెక్కడ అడుగులు వేసాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఏ చోట్లకి వెళ్ళాను, ఎన్ని అడుగులు వేసానో ప్రతి అడుగు లెక్క కూడా దేవుడు ఏం చేస్తాడంట? మిద్దెల మీద ప్రకటించగలడు అనమాట. అలాంటి ఆలోచనకర్త వచ్చాడు. చదవక్క. బలవంతుడైన దేవుడు. ఎలాంటి బలవంతుడై అంటే, ఎదురుగా 6 అడుగులుగా ఆజానుభావుడు. ఎవరైనా? గొల్యాతు ఉన్న ఎదురుగా చిన్న పిల్లవాడు ఆ గొల్యాతుని పడగొట్టగల శక్తిని ఉంచగలంత బలవంతుడు. అవునంటారా కాదంటారా? సో ఆయన బలం ఎంతదయ్యా అంటే, నీ పరిస్థితి, నీకు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంత బలాజ్యులైనా, నీ ఎదురుగా ఉండే వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత బలం కలిగి ఉన్నా, నీ చేత వాళ్ళని పడదోయించగల బలాజ్యుడు, బలం ఇచ్చేవాడు వచ్చాడు. నీ బాహుబలము, నీ దక్షిణాస్తం నన్ను ఏం చేస్తుంది? నాకు సమృద్ధిని ఇస్తుందని మాట్లాడుకున్నాను. అలాంటి ఆయన వచ్చాడు. చదవక్క. నిత్యుడు. ఆయన నిరంతరం ఉండేవాడు. చదవక్క. ఎవరైతే హృదయంలో కష్టాలు ఉంచుకొని, బాధలు ఉంచుకొని, వేదనలు ఉంచుకొని, నాకు జస్ట్ డేట్కే ఇది పండగ, కానీ నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, ఈ పండగ చర్చిలో ఎంతసేపు సంతోషించి నేను బయటికి వెళ్ళంగానే నాకు బాధలో ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడంటే సమాధానం ఇవ్వగలడు దేవుడు. ఆయన ఎందుకు ఇవ్వగలడంటే, ఆయన మాత్రమే సమాధానకర్తయే ఉన్నాడు. బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, లేకపోతే నీ ఆలోచన విధానంలో ఏమన్నా గుబులు ఉందా, లేకపోతే టెన్షన్తో ఉన్నావా, నీకు సమాధానం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనమాట. ఈ లోకంలో శాంతి నెలకొల్పటానికి యెహోవా షాలేంగా ఈ లోకానికి వచ్చాడు అనమాట. చదవక్క.
ఉమ్, ఆ, 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 ఆ. ఏది మొదలుకొని ఆయన ఈ లోకానికి రావటం మొదలుకొని ఇవన్నీ కూడా ఏమవుతాయి అంట, గ్రోత్ అవ్వకుండానే వెళ్తాయి. సో నీకు క్షేమం ఇచ్చే ఆయన వచ్చాడు. సో ఎలాంటి వ్యక్తి వచ్చాడు ఆయన మాట్లాడుకుంటే, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగల ఆయన వచ్చాడు. పరలోక రాజ్యపు తాళాలని అధికారం కలిగిన ఆయన వచ్చాడు. నీకు శాంతినివ్వగల ఆయన వచ్చాడు. నీ కష్టాలు తొలగించగల ఆయన వచ్చాడు. ఆశ్చర్యకర రీతిలో నీకు నీ కార్యం, నీ ఆశ, నువ్వు ఆశించిన దాన్ని నీకు ఇచ్చే ఆయన వచ్చాడు అనమాట. సో ఎలాంటి వ్యక్తి గురించి వచ్చాడు మాట్లాడేసు, ఏ పరిస్థితుల్లో వచ్చాడు. మనం ఏ పరిస్థితుల్లో అని మాట్లాడంగానే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, దేవుడు క్రిస్మస్ జన్మదినం గురించి మాట్లాడంగానే మరియా ప్రజా సంఖ్య రావటం వల్ల ఆయన అక్కడి నుంచి గాడి దగ్గుకుంటూ వచ్చి, ఆ పరిస్థితులు కాదు నేను మాట్లాడేది. ఏ పరిస్థితుల్లో, సత్రంలో స్థలం లేని పరిస్థితుల గురించి కాదు నేను చెప్పేది. ఏ పరిస్థితులు అంటే, నువ్వు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూస్తే, నేను ఒకసారి చెప్పాను ఇది, దీన్ని ఇంకోసారి చెప్తాను, జ్ఞాపకం చేసుకొని ఉంచమని చెప్పాను. ప్రకటన 12. అదేంటి ప్రకటన అనేది ప్రవచనం కదా, భవిష్యత్తులో జరిగిపోయే కదా కార్యం కదా, నువ్వేంటి పాత జరిగిన దాని గురించి మాట్లాడుతున్నావు అంటే, ప్రకటన అనేది మూకాలాల్లో ఉన్నాయి. అంటే ఏంటి మూకాలాలు అంటే? మోకాలు కాదు, వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలంలో 80% ఆఫ్ భవిష్యత్తు ఉంది, 20% ఆఫ్ అయిపోయింది ఉంది. సో అయిపోయిన దాని గురించి మాట్లాడుకున్నప్పుడు 12వ అధ్యాయంలో నువ్వు చూస్తే ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ ఏంటిది? సూర్యుడిని ధరించుకొని చంద్రుడి మీద నిలిచి ఉండి తన 12 నక్షత్రాల ఈ స్త్రీ ఉంది. దానికి ఇప్పుడు ఏదైనా ఒకడు ఉన్నాడంటే, దానికి హీరో ఒకడు ఉన్నాడంటే దానికి విలన్ కూడా ఖచ్చితంగా ఇంకోడు ఉంటాడు. ఆ విలన్ గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడగలం అంటే, వాడు జస్ట్ ఒక తోకతో పరలోకంలో ఉన్న 1/3 పార్ట్ మొత్తం నేల కోల్చగలడు అనమాట. ఎవరైనా దాంట్లో ఉంది ఏంటిది? గట్టి చదువు అక్క. మహా గడసర్. సో మనం 10సారి మాట్లాడుకునేటప్పుడు, క్రిస్మస్ గురించి మాట్లాడినప్పుడు మనం క్యారెక్టరైజేషన్ చేస్తాం కదా. క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు ఏషేపు, మరియా, గొల్లలు, తర్వాత జ్ఞానులు, తర్వాత ఏంటి పశువులు, ఇవన్నీ పెడతాం. మర్చిపోయేది ఏంటయ్యా అంటే, ఒక ఘట సర్పాన్ని మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? మనకి ఇవన్నీ కనపడే జరిగినాయి. డాడీ చెప్పాడు కదా, క్రిస్మస్లో ఎవరెవరు ఏ సన్నివేశంలో ఎవరెవరు కనపడ్డోళ్ళ వల్ల మనకు వచ్చిన పాఠాలు ఏంటని మనం ఆదివారం మాట్లాడుకున్నాం. కనపడ్డ వాళ్ళు ఎవరు? జ్ఞానులు కనపడ్డారు, గొల్లలు కనపడ్డారు, అందరు కనపడ్డారు, తార కనపడ్డది, అన్ని కనపడ్డది. కనపడింది ఏమన్నా ఉందా అంటే ఆ ఎర్రని ఘట సర్పమే ఉంది. ఎందుకు కనపడలేదంటే, అది పరలోకంలో వార్పు డిక్లేర్ చేసింది అనమాట. దేవుడు కొట్టడానికి వీలు లేదు, పుడితే నేను తినేస్తాను ఒక వార్ డిక్లేర్ చేసింది. 7వ వచనం మనం చూడగలం. యుద్ధం జరిగిందంట. మిఖాయేలును అతని దూతలను. సో మనం మర్చిపోయేది ఏంటయ్యా అంటే, ఈ గడసర్పాన్ని మర్చిపోతాం. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడంటే, తన ఆరంభాన్ని అంతాన్ని ఖచ్చితంగా బైబిల్ చూడండి తీసి ఎవరైనా పాత బైబిల్ తీయగానే ముందర ఆదికాండం లేచిపోయిద్ది, లాస్ట్లో ప్రకటన గ్రంథం లేచిపోయిద్ది. ఎందుకు లేచిపోయిద్ది? ఆడు ఎలా పుట్టాడు అన్నది ఆదికాండంలో ఉంది, ఎలా అంతం చేయగలడు అనేది ప్రకటన గ్రంథం. కానీ అవి చూస్తే ఏమైద్ది? ఆదికాండం పోయిద్ది, ప్రకటన పోయిద్ది. అలాగే కనుమర్పు చేశాడు దేవుడు. సాతాను చేశాడు. ఏం చేశాడు? అక్కడ జరిగిన యుద్ధం గురించి మాట్లాడాల, వాడు ఓడిపోయాడు అన్న స్థితి కూడా మాట్లాడాల. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే, మాట్లాడుకుంటాం కదా, చీకటి మీద వెలుగు గెలిచింది. ఏం పండగ అది? ఏం పండగ అది? చీకటి మీద నరకాసురుడు వధించిన తర్వాత ఒక సాతాను మీద ఒకటి గెలిచిందంట. ఏం పండగ అది? అసలు వెలుగు పుట్టింది ఏంటయ్యా అంటే, ఏ ఘట సర్పం అయితే ఉందో ఆ ఘట సర్పాన్ని దేవుడు జయించి వచ్చాడు. గెలవలేకపోయింది ఘట సర్పం. సో ఏ పరిస్థితుల్లో వచ్చాడంటే, ఒక వార్ డిక్లేర్ చేసిన పొజిషన్లో వచ్చాడు. ఒక ఘట సర్పం ఎంత బలాఢ్యుడు అంటే, ఆ ఘట సర్పం గురించి మాట్లాడుకుంటే ఆయనకి 12 కిరీటాలు, 10 తలలు, 10 తలకి 10 కిరీటాలు, 7 అంత బలం కలిగిన ఆ ఘట సర్పం గురించి మనం ఒకసారి చదవచ్చు ముందు. 7 తలలు ఉన్నాయంట, 10 కొమ్ములు ఉన్నాయంట. 7 కిరీటాలు ధరించగల అంత ఘనంగా ఉంది అది, అంత బలం కలిగింది. అంతా ఒక 1/3 పార్ట్ మొత్తం, పరలోక పార్ట్ మొత్తాన్ని ఇట్లా ఈడ్చవతల పడేసిందంట.
అంత బలం కలిగిందంట, ఒక వార్ డిక్లేర్ చేసింది. ఆ సిచ్యువేషన్లో దేవుడు వచ్చాడు. నువ్వు అదే అంటుంది, మా స్త్రీ శిశువుని ఎప్పుడు కలంగానే ఏం చేయాలనుకుంటుందంట ఆ సర్పం మింగి. తోకకే దానికి అంత బలం ఉందంటే దాని నోటికి ఎంత బలం ఉండిద్ది అంటారు? ఉండిద్దా ఉండదా? ఒక తోకే పరలోకంలో ఉన్న ఒక మూడంత వంతు సైన్యం లేపేసింది. నోటికి ఎంత బలం ఉండిద్ది అంటారు? మొత్తాన్ని మింగేయగలదు. అలాంటిది కూడా మికాయేలు ముందల ఏమైందంట, మనం మికాయేలు గురించి మాట్లాడుకున్నాం. మికాయేలు ఎవరి కోసం యుద్ధం చేసిద్దంట చెప్పండి? సాటర్డేనే వాక్యం మాట్లాడుకుందాం మనం. నువ్వు ఆగ ఎవరి పక్షాన్ని యుద్ధం చేసిద్ది? దేవుడి పక్షాన్ని యుద్ధం చేసిద్దా, లేకపోతే ఎవరి పక్షాన్ని యుద్ధం చేసిద్ది మికాయేలు? మికాయేలు ఎవరి పక్షాన్ని యుద్ధం చేసిద్ది అంటే మనుషుల పక్షాన్ని యుద్ధం చేసిద్ది. ఎందుకంటే ఆ మనిషి కోసం వచ్చింది. గాబ్రియల్ రావాలి కిందకి, ఎవరికి? ఎప్పుడు? దానియేలు కోసం గాబ్రియల్ కిందకి దిగటానికి అడ్డంకి ఇచ్చిన సాతాన్ని ఎవరు, ఆకాశ దురాత్మ శక్తులను ఎవరిని అడ్డుకుంది? మికాయేలు ఎవరి కోసం యుద్ధం చేస్తుందంటే నీ కోసం నా కోసమే చేస్తుంది. దేవుడి కోసం కాదు. దేవుని అది టచ్ అయిన కూడా టచ్ చేయలేదు. ఎవరిది? ఆ ఘట సర్పమైన దేవుని టచ్ అయిన కూడా టచ్ చేయలేదు. కానీ మికాయేలు యుద్ధం గురించి ప్రతిసారి మాట్లాడినప్పుడు అక్కడ ఎవరు కనపడతారా అంటే మికాయేలు ముందుండి ఎవరు నడిపిస్తుంది అంటే నిన్ను నన్ను. ఏ ఆకాశ దురాత్మ శక్తి కోసం నువ్వు భయపడాలి? ఏ ఆకాశ సమూహాల గురించి నువ్వు దిగులు చెందాలి? ఏ ఆకాశ సమూహాలు నన్ను బలహీనపరుస్తాయేమో, నన్ను తోసేస్తాయేమో, ఏ ఆత్మశక్తి నన్ను మింగేస్తుందని నువ్వెందుకు భయపడాలి? నీ ముందుగా మికాయేలు ఉన్నాడు, దానికి తోడుగా నన్ను బలపరిచిన యెహోవా ఉన్నాడు. ఆ సిచ్యువేషన్లో వచ్చాడు అనమాట దేవుడి లోకానికి. అది సామాన్య సిచ్యువేషన్ కాదు. మనం మాట్లాడుకుంటే అక్కడ కొన్ని డేట్స్ అనేవి అక్క ఒకసారి మొత్తం చదువు అక్క. 12వ వచనం 7 తర్వాత నుంచి. ఒకసారి 6వ వచనం చదువు. మనము ఎప్పుడైనా క్రిస్మస్ గురించి మాట్లాడినప్పుడు మరియా వేరే చోటకి వెళ్ళి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది ఆయన ప్రసవం కూడా ఎక్కడ జరిగిందో మనకి ఎక్కడే తెలియదు. అసలు ఏమైనా జరిగిందా, ఎన్ని రోజులైనా ఉన్నారా? మరియా 1260 రోజులు ఎక్కడ వేరే చోట, అది ఎక్కడుందనేది దేవుడు తెలియజేశాడంటారా? ఎందుకు మరియని దేవుడు దాచిపెట్టాడు అంటారు? మరియని ఎందుకు దాచిపెట్టాడు అంటారు? దేవుడు ఎక్కడ పుడుతున్నాడో తెలియకూడదు, దేవుడు ఎలా పుడుతున్నాడో తెలియకూడదు, దేవుడు ఎవరికి పుడుతున్నాడో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఇంత కష్టం అవసరం అంటారా? ఇంత బాధ అవసరం అంటారా? యుద్ధం జరిగించాల్సిన పని ఏమైనా ఉందా? యుద్ధం నడిపించాల్సిన పని ఏమైనా ఉందా? యుద్ధం చేసేది నేను గెలిపించడానికి. యుద్ధం చేస్తుంది, ఆయన లోకానికి వస్తుంది. అంత ఘట సర్పంతో ఆయన ఏం చేశాడంటే ఆ ఘట సర్పాన్ని ఒక ఖడ్గం తీసుకొని గుచ్చిపడేశాడు అనమాట. దాని దంతాలు ఏం చేశాడంట, చితగ్గొట్టాడంట. ఎక్కడ చితగ్గొట్టాడు? సిలువలో చితగ్గొట్టాడు. సో దాన్ని మింగటానికి కానీ నవలటానికి కానీ దానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. అలాంటి స్థితిలో వచ్చాడు దేవుడు. అలాంటి స్థితిలో దీనుడై వచ్చాడు, ఘనంగా రాల. అందుకని ఎందుకు దీనుడిగా వచ్చాడంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని చేరుకోవటానికి. ఇప్పుడు నేను ఒక రాజు కుటుంబంలో పుట్టాను అనుకో, నాకు ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరు నన్ను కొట్టకూడదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సామాన్యులైన వాళ్ళు నా దగ్గరికి రాకూడదు. ఎవరు చేస్తారా ఈ రిస్ట్రిక్షన్ అని? రాజు కుటుంబంలో చేస్తారు. సో రాజు కుటుంబంలో పుడితే దేవుడు అందరి దగ్గరికి వెళ్ళలేడు. సో దేవుడు వాళ్ళ దేవుడు, చిన్నవాళ్ళ దేవుడు, పెద్దవాళ్ళ దేవుడు అని మాట్లాడే ముందల ఎందుకు చిన్న వాళ్ళకి పుట్టాల్సి వచ్చిందో ఆలోచించాలి. ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ప్రతి ఒక్కరిని చేరుకోవటానికి. దేవుడు చిత్తగా దేవుడు కాదు ఆయన. ఇలా మనం మాట్లాడుకున్నాం, కొన్ని పండుగలు కొన్ని చోట్లే జరుగుతాయి, కానీ లోకం మొత్తం ఈయన పండుగ ఎందుకు చేస్తుంది అయ్యా అంటే లోకం మొత్తానికి ఆయన పుట్టకలని చెప్తున్నాడు. ఆయన పుట్టడంతో చెప్తున్నాడు, కాబోలైనా నువ్వేం కాదు నాకు, నువ్వు ఎలాంటి దానివి, ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నావు. ఏంటిది అది? ఎక్కడ పుట్టాడు అనుకున్న మాటలు, ఎలా పుట్టాడన్న మాటలు ఇది వచ్చింది. ఎక్కడ పుట్టాడంట ఆయన? బెత్లెహేంలో ఎందుకు పుట్టాలో? ప్రపంచానికి అల్పైన దాంట్లో పుట్టాడు ఆయన. ప్రపంచానికి ఏముందయ్యా అంటే అది నడిబొడ్డుగా ఉంది. దావీదు సింహాసనంలో చిగురిచ్చిన కొమ్మ ఆయన. దావీదు సింహాసనం ఎక్కడ ఉందో ఆయన ఆయన్ని తీసుకొచ్చాడు.
దావీదు గారు ఆయనకి చాలా మేలు చేశాడని చెప్పి ఈ పట్టణాలన్నీ విలువలేని పట్టణాలు, ఈ పట్టణాలకి దీనికి ఏమి ఒక వాల్యూ లేదు, ఒక వర్త్ లేదని చెప్పి ఒక 10 పట్టణాలు తీసుకొచ్చి ఇది కాబోలు అని చేతికి ఇచ్చాడు. ఆ కాబోల్లో ఉన్నది ఏంటయ్యా అంటే, ఎఫ్రతా ఏ మాత్రము నువ్వు చింతించకు. ఎందుకు చింతించకూడదు? ఇశ్రాయేల్ని ఏలేడు వాడు నీలో నుంచి, ఎవరి ప్రవచనం అది? మేకా 5:2. చదువు. బెత్లెహేమ ఎఫ్రతా, యోధా వారి కుటుంబంలో నువ్వెంత మాత్రమును, నువ్వేమని అనుకుంటున్నావా నేను అల్పమైన జీవినని? నేను అల్పమైన వాడిని అనుకుంటున్నావా? నేను చిన్నవాడిని అనుకుంటున్నావా? లేకపోతే నాకు ఏ వాల్యూ లేదనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నువ్వెంత మాత్రమును చిన్నదాని కాదు, నిన్ను ఘనంగా ఉంచబోతున్నా. నిన్ను ఘనంగా, నిన్ను ఒక మాదిరికరంగా ఉంచబోతున్నా. దేవుడు నిన్ను ఘనంగా ఉంచడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆ సిచ్యువేషన్లో వచ్చాడు. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆది అందులోనే వాగ్దానం వచ్చింది, ఈ స్త్రీ సంతానానికి పురుష సంతానానికి ఏమి జరిగిందంట? ఎందుకు కలిగింది? నువ్వు ఇట్లాంటి మోసమైన పనులు చేస్తావు, సర్పం అని చెప్పేసి ఒక శాపం ఇచ్చాడు. సర్పానికి దేవుడు ఇచ్చిన శాపం ఏంటో చెప్పండి. ఎందుకు ఇచ్చాడంట ఆ శాపం? ఒకసారి చూడండి, ఆదికాండము 3:14 సర్పమా నువ్వు దీన్ని చేసినందున భూజనులన్నిట్లోనూ నువ్వు శప్పింపబడిందని. అందుకని శప్పింపబడిన ప్రతి ఒక్కరిని ఆయన ఏం పిలిచాడయ్యా అంటే, బాప్తీసు ఇచ్చి ఆయన ఏం పిలిచాడంట? ఎందుకు? నీ జనకుడు ఎవడై ఉన్నాడు? అబద్ధానికి జనకుడు. నువ్వు అబద్ధం చెప్పేవాడైతే ఆ సంతానానికి వస్తావు, లేకపోతే నువ్వు ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఉన్నవాడివైతే దానికి వస్తావు. ఆ సంతానానికి నాకు, ఇప్పుడు నువ్వు సర్ప సంతానం అయితే నువ్వు దేవునితో వైరం కలిగి ఉన్నవాడు. ఒకవేళ నువ్వు అపవాది పక్షం ఉంటే నువ్వు ఎవరికి విరోధంగా వెళ్తున్నావంట? నేను దేవునికి అనుకూలంగా ఉంటున్నాను అనుకుంటున్నాను, కానీ దేవునికి విరోధం. ఎందుకు? నాలో సర్ప సంతాన లక్షణం ఉంది. నాకు నా జనకుడు ఎవరై ఉన్నాడు అంటే సాతానై ఉన్నాడు అని ఎవరైనా సాక్ష్యం వస్తే, అన్న మాట వస్తే, దేవుడు ఈ లోకానికి వచ్చి నీకోసం మరణించింది కూడా. క్రిస్మస్ డాడీ చెప్తాడు కదా, ఎన్ని క్రిస్మస్లు పోయినాయి, క్రీస్తు లేకుండా క్రిస్మస్ ఏంటి? క్రీస్తు పక్షాన ఉన్నావా, సాతాను పక్షాన ఉన్నావా? క్రీస్తు పక్షాన ఉంటే నీకు నీ తరపున సాతాను మడిం మీద కొట్టేది దేవుడై ఉంటాడు. ఒకవేళ అలా లేదనుకో, దేవునితో కొట్టించుకునే వాడిని అయి ఉంటాను నేను. సో ఆ సిచ్యువేషన్లో ఈ లోకానికి వచ్చాడు. వాగ్దానం నెరవేర్చే సిచ్యువేషన్లో వచ్చాడు. ఒక యుద్ధం జరిగే సిచ్యువేషన్లో దేవుడు వచ్చాడు. అక్కడ మరియను కబలించే సిచ్యువేషన్లో దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఎలా అయినా ఏ రోజుతో ఎలా అయినా పుట్టిన ప్రతి మగ శిశువుని చంపించే సిచ్యువేషన్లో దేవుడు ఇక్కడికి వచ్చాడు. అందుకని దేవుడు ఏం చేశాడంట, మరియను తీసుకెళ్ళి ఒక 1260 రోజులు ఒక అరణ్యంలో దేవుడు దాచిపెట్టేశాడు. దేవుడి గురించి ఒకవేళ ప్రసవ గురించి మాట్లాడితే అది ఒక విధంగా. సో ఆయన పుట్టిన ఆయన పాపంలో ఏ పాలు లేదు. సో ఆయనకి నార్మల్ ప్రసవం అనేది జరగకూడదు. ఒకవేళ జరిగితే మరియ కడదైద్ది, చర్చికి వెళ్ళటానికి కుదరదు. సో అలా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది దేవుడు ఎక్కడ అలా కనుమరుగు చేశాడు. ఎందుకంటే దేవరహస్యం అది. సో వాడి గురించి నేను మాట్లాడలేదు, కానీ అలాంటి ఇన్ని చేసే సిచ్యువేషన్లో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇన్ని ఎందుకు చేయాలయ్యా అంటే, నీ కొరకే వస్తున్నాడు, నా కోసమే వచ్చాడు. అందుకని నాకు నీకు మనందరికి ఇదేంటయ్యా అంటే గొప్ప శుభవార్త అయింది. ఎలా వచ్చాడు, ఎవరితో వచ్చాడు, ఎలా వచ్చాడు అన్న మాటకి దూతలను తీసుకొని వచ్చాడు. తర్వాత ఒక తారను సూచనగా పంపించి వచ్చాడు. ఇంకా ప్రపంచానికి నేను పునరాయాన్ని నేను సూచనగా వచ్చాడు దేవుడు. ప్రపంచం మొత్తానికి నడిబొడ్డుగా నేనే ఈ ప్రపంచానికి మూలకర్తనని చెప్పడానికి. మనం అనుకుంటాం కదా, ఊరికి ఏముండిద్ది అంట మధ్యలో, ఎందుకు ఉండిద్ది? ఊరందరికీ అది దైవం అయింది, అంతే కదా. సో ప్రపంచం మొత్తానికి దైవమైన ఆయన ఎక్కడ పుట్టాలంట? ప్రపంచానికి నడిబొడ్డులో పుట్టాలి. అందుకనే బెత్లెహేంలో పుట్టాడు దేవుడు. ఇంకోటి ఏంటి అంటే, బెత్లెహేం ఏంటి అంటే రొట్టెల ఇల్లు. ఎవరు రొట్టె ఉన్నారు? ఆయన శరీరమే రొట్టెగా ఉంది కాబట్టి
నా శరీరం రొట్టిగా నీకు ఇవ్వడానికి ఇలాకి వచ్చానా, ఎలా వచ్చానని ఎక్కడికి వచ్చానని చూపించడానికి అక్కడికి వచ్చాడు అనమాట. సో మనకు ఒక క్వశ్చన్స్ వేసుకున్నాం కదా, ఎవరు వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఎలా వచ్చాడు, ఏ స్థితిలో వచ్చాడు. నేను అడుగుతా చెప్పండి, ఇప్పుడు ఎందుకోసం వచ్చాడు? మరణ ఛాయల్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? నశించిపోతున్న వాటి కోసం వచ్చాడు. ఎలాంటి వ్యక్తి వచ్చాడు? ఆయన మీద రాజ్యభారం ఉన్న ఆయన వచ్చాడు. ఆలోచనకర్త ఉన్నాడు, సమాధానం ఇచ్చే ఉన్న ఆయన ఉన్నాడు, సృష్టికర్త అయిన వాడు ఉన్నాడు. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఏ స్థితిలో వచ్చాడంటే, తను సైతం ప్రాణ త్యాగానికి ముందుగానే సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడన్నా మాట్లాడుకున్నప్పుడు మనం యుద్ధం జరిగే సిచ్యువేషన్లో వచ్చాడు. నీకు ఎగనెస్ట్గా యుద్ధం ప్రకటించిన వాడికి ఎగనెస్ట్గా ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. ఎలా వచ్చాడంటే దీనుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు, ఇంకా ఇంకా చెప్పండి, సాత్వికుడు. ఇంకా ఎలా వచ్చాడు ఆయన? తన కాళ్ళు మోపటానికి కూడా ఈ లోకంలో తనకి అసలు స్థలమే లేని సిచ్యువేషన్లో వచ్చాడు. స్థలమే లేని వాడిగా వచ్చాడు. ఒకవేళ స్థలం ఉంటే ఏమయ్యేది? చరిత్రలు గుర్తుపెట్టుకునేవి. ఇప్పుడు మేము ఎందుకు ఆ పశువుల పాకేస్తున్నాం పద్దాకలంటే అదే దేవునికి స్థలం ఇచ్చింది. ఇప్పుడు కూడా అది చరిత్రలో ఇంకా నిలిచిపోయి ఉంది. ఇచ్చిన ప్రతి ఒక్కరు చరిత్రలో నిలుస్తారు. నువ్వు దేవునికి స్థలం ఇస్తున్నావు నీ హృదయంలో, ఖచ్చితంగా నువ్వేమవుతావు? చరిత్రలో నిలిచేవాడు. నువ్వు స్థలం ఇవ్వు దేవునికి, నీ హృదయంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ దేవునికి అంటే ఒక స్థలం ఇవ్వు. దేవునికి ఒక మందసాన్ని ఏర్పాటు చేసుకో. దేవుని ప్రార్థనా మందిరం అనుకుని పిలుచుకొని దాన్ని ప్రార్థించు. ఏమైద్ది? మనసు ఉన్న ప్రతి ఇల్లు కూడా ఆయన దగ్గర ఉన్న మనసు, ఆయనకి తరతరాలు ఉన్నంత మనసు ఉన్నంత కాలం ఆశీర్వాదాలు. ఆయనకి ఆశీర్వాదాలు రావటాలేంది, నాకు రావాలి ఆ మనసు అని చెప్పేసి దావీదు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నుంచి దావీదు ఎలా ఉన్నాడు? వదిలేవాడిగా ఉంది. మధ్యలో మన విధేయతే, అక్కడ మనసం తప్పేం లేదు. ఎట్లా తీసుకురావాలో అట్లానే తీసుకురావాలి. నాకు అధికారం ఉంది, నేను రాజుని, నేను పెద్దని అనుకొని ఏమన్నా చేసావనుకో కాబోలే కాబోతు ప్రభావం వెళ్ళే సారీ పేరేజ్ యుజ్జియా అయిపోయింది. అధికారం ప్రదర్శించే ప్లేసులు వేరు, ఆగాల్సిన ప్లేసులు వేరు. అంతే కదా? దావీదు నేను అధికారాన్ని వెళ్తే అంతే జరిగిద్ది. ఒకవేళ అలా కాకుండా ఎలా యాజక ధర్మం ప్రకారం యాజకులు వెళ్ళి బోరలు ఊది ఆయన తీసుకొచ్చి ఘనంగా తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంది? నాట్యం చేస్తా, ఆనందిస్తా, గంతులేస్తా, ఆరాధన చేస్తా. సంతోషం రావాలి అంటే యాజక ధర్మం ప్రకారం వెళ్ళాలి. లేదు నాకు పేరు జుజ్జనే కాదు వినాశమే కావాలంటే నీ అధికారం మనం చూపించుకోవచ్చు. సో అలా ఉండిద్ది అన్నమాట. ఆయన అలాంటి సిచ్యువేషన్లో వచ్చాడు. తనకి ఏ అధికారం అంత సర్వలోకం మీద అధికారం ఉన్నా కూడా ఏ అధికారం లేని వాడిగా ఈ లోకానికి వచ్చాడు, రక్షించడానికి, నన్ను రక్షించడానికి. సో మనం మాట్లాడుకున్న లాస్ట్ వచ్చిన సంతోషకరమైన సువార్తమానం ఎందుకు అయిందంటే, దూత చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, దూత చెప్పిన ఫస్ట్ మాట ఏంటి? ఏం చెప్పిందంట? సో నీకు భయం లేదు. ఎందుకు భయం లేదు? నీకు మరణం లేదు. ఎందుకు మరణం లేదు? నీ పాపం, నీకు ఇంకా పాపం నీ మీద విజయం లేదు. సో శుభవార్త ఎందుకు అయిందంటే, ఇంకా నువ్వు మరణానికి లొంగాల్సిన అవసరం లేదు. నీ జీవితం మొత్తం నేను నరకానికి వెళ్తానేమోనన్నా భయంతో, చెరలోకి వెళ్తానన్నా భయంతో బతకాల్సిన అవసరం లేదు. అందుకనే శుభవార్త. ఒకటి భయం అనేది పోగొట్టడం అనేది సంతోషకరం అంటారా కాదంటారా? దేవుడు మనకు సంతోషం ఇచ్చాడు అనుకున్న వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎలా ఇచ్చాడు సంతోషం మీకు? అందరూ హల్లెలూయా చెప్పారుగా. మీరు ఎలా, దేవుడు మీకు సంతోషం ఎలా ఇచ్చాడు? సో ఆయన నాకున్న మరణ భయం, నాకు అసలే నాకు సొంత ప్రాణం, అది నా సొంత ప్రాణం అన్నమాట. సో పోయిద్దేమోనని నాకు చాలా భయం. నా ప్రాణాన్ని లాస్ట్లో నేను పోయేటప్పుడు నేను ఘనంగా చెప్పుకుంటా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను, ఘనంగా చెప్పుకుంటా. ఎందుకు? నాకు ఆత్మ కాపుదలు ఎవరు ఉన్నారు ఇప్పుడు? మరణ భయం నాకు లేదు. అప్పుల భయమా? శాంతికర్త ఉన్నాడు, నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఆశ్చర్యకరుడు ఉన్నాడు,
ఆశ్చర్యకరంగా నీ అప్పులు తీరుస్తాడు. ఆరోగ్యం ఆరోగ్యం గురించి భయమా? ఆయన ఏమయ్యా ఏంటయ్యా అంటే రాఫాగా ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యాధిని ఇప్పటికి కూడా ఒక దానికి పూర్తిగా డయాలసిస్ చేయకుండా పూర్తిగా క్యూర్ లేదనమాట. ఏంటిదయ్యా అంటే అది క్యాన్సర్. కానీ దాన్ని దేవుడు తీర్చాడంటారా లేదంటారా? ఎంత పెద్ద ఒక వేలు కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఒక వైద్యులను తీసుకొచ్చి చేశాడంటారా? లేదు. ఒక కాయతో ఒక పువ్వుతో అలా చేసేసాడనమాట. సో ఆయన పరమ వైద్యుడు. మనం మాట్లాడుకుంటాం హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ అనగానే చిరకా సమృద్ధి. ఎందుకు? ఆయన ఒక మత్తు మందిని గట్టి గుచ్చి ఇక్కడ తొడ దగ్గర నుంచి తీసి అంటే ఒక ముక్కుని చేశాడంట. ఆయన ఫాదర్ ఆఫ్ సర్జరీ అయ్యాడు. మొట్టమొదటిగా ఆయన ఆదామి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ఇక్కడ ఏముందంట పక్కటేమిటని తీసుకొని స్క్రీన్ చేశాడు. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ సర్జరీ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఆర్థోపీడియా ఎవరు? ఎముకల గురించి మాట్లాడిన విషయం ఆయనే. సో ఆయనకి మెడికల్లో నాలెడ్జ్ ఉందా అంటే అసలు నీ ముక్కులో శ్వాస ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది, నిమిషానికి 72 ఎందుకు కొట్టుకునిద్ది, ప్రతి ఇది కూడా ఆయనే ట్యూన్ చేసి పెట్టాడు. మేకర్ ఇస్ ద రీమేకర్. కారు చేసినోడే దాన్ని బాగు చేయటం కూడా వాడికే తెలిసింది. సో నీ సిస్టమ్ ఎలా పనిచేయాలి, నువ్వు ఎలా పనిచేయాలి దేవుడు తీసి ఉంచాడు. దేవుడికి మాత్రమే దాన్ని క్యూర్ చేసే అధికారం ఉంది. సో నువ్వు మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్పుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. కష్టాలు ఉన్నాయా, కన్నీరు ఉన్నాయా? దావీదు ఏం చెప్తాడయ్యా పద్దాకలంటే నా కన్నీరుని దావీదు కన్నా కష్టాలు ఉన్నాయా నీకు? దావీదు ఏం చెప్తాడు? నాకు నేను బతికినంత కాలం సదాకాలం యుద్ధాలే జరిగినాయి అయినప్పుడు దావీదు ఏం చెప్తాడంటే నా కన్నిటిని నిన్నేమైనా యుద్ధాలు చేయమన్నారా? అపవాదులు నీ ముందర ఉన్న వాళ్ళని ఏమైనా ఓడించమని లేదు. నీ ముందర ఎంత సమస్య ఉన్నా అది జెరుబాబెలుని అడ్డగించే గొప్ప పర్వతమైనా లేకపోతే నిన్ను ముంచేసి ఎర్ర సముద్రమైన దేవుడు ఏం చేస్తాడంట ఆశ్చర్యకరంగా చేసేస్తాడనమాట. ఆశ్చర్యకరమైన వ్యక్తి ఈ లోకానికి వచ్చేట. అందుకని మనందరికీ ఇది ఏమైందంటే నిజంగానే సంతోషంగా ఉన్నారంటారా? సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి దేవుడిని చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నాకెంత చప్పట్లు ఉంటే అంత సంతోషం అనుకుంటా. సో అందరూ సంతోషంగానే ఉన్నారు. అయితే మనందరం నమ్మామంటారా? నమ్మాం. లాస్ట్గా ఒక క్వశ్చన్, దేవుడు హృదయంలో ఉదయించాడా? మనం మాట్లాడుకున్నాం కదా, దేని కోసం వచ్చాడో మాట్లాడుకున్నాం. అది మన జీవితంలో జరిగిందా లేదా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎందుకోసం వచ్చాడు? హృదయం చీకట్లో ఉన్న వాళ్ళ మీదకి ఉదయించడానికి వచ్చాడు. హృదయంలో ఉన్నాడా? దేవుడు హృదయంలో ఉదయించారా? పైన స్టార్ ఉదయించడం కాదు, ఇంటి పైన లోపల ఏం ఉదయించాలి? క్రీస్తు ఉదయించాలి. క్రీస్తు ఉదయిస్తే నువ్వు కూడా నక్షత్రం అవుతావు. నేను ఎట్లా నక్షత్రం అవుతావు చెప్పండి? మనుషులు నక్షత్రంగా ఎలా మారుతారు చెప్పండి? ఎలా మారుతారంట మనుషులు? ఎవరు అనేకులను యేసుప్రభు తిప్పుతారో వాళ్ళు నక్షత్రంలా ఉంటారు. నువ్వు నక్షత్రం అయ్యావా? నక్షత్రంగా నువ్వు మార్చబడ్డావా? నక్షత్రంగా నువ్వు మెల్లమెల్ల మెరుస్తున్నావా? పాడమంటానికి మాత్రం సండే స్కూల్ చిన్నప్పటి నుంచి బాగా పాడతావు. మెల్లమెల్ల మెరిసే చొక్కాలా అందరికి బాగా వచ్చు. చుక్కల్లా ఉన్నావా? జ్యోతిలా ఉన్నావా? నీ హృదయంలో దేవుడు, నీ అంధకారంలో దేవుడు ఉదయించాడా? ఈ అంధకారం ఉంది లోపల, పాపం ఉందా? దేవుడు ఉదయించాడమ్మా, అది పోయింది. కష్టం ఉందా? దేవుడు ఉదయించాడు, కష్టాలు పోయింది. బాధలు ఉన్నాయా? దేవుడు ఉదయించాడు, బాధలు కూడా తొలగిపోయింది. సో నువ్వు దేవుడు ఉదయిస్తే నీకే ఈ సంతోషకరమైన వార్త. దేవుడు నీలో హృదయంలో ఉంటే నీ కొరకే ఈ సంతోషకరమైన వార్త. రెండోది, నువ్వు నశించిపోతున్నావు, దేవుళ్ళో నిలకడగా ఉన్నావా? నేను జారిపోయే స్థితిలో ఉన్నాను, నన్ను దేవుడు ఏం చేశాడంట తీసుకొచ్చి బండ మీద స్థిరంగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? నేను జారిపోయిన స్థితిలో నుంచి, నేను పడిన పాపం ఊబులోంచి దేవుడు నన్ను లేపాడు, నాకు పాతాళం పట్టుకున్నాను, మరణం నన్ను చిట్టుకొని ఉన్నాను, నరకపు శక్తులు నన్ను లాగుతున్నాను, మట్టిలో దేవునికి స్తుతి ఉండదు, నేను దేవుడిని స్తుతించడానికి ఈ లోకంలో నిలిచానన్న దావీదు సాక్ష్యం అనుకుందా? నేను జీవితకాలము సజీవులే కదా నేను స్తుతించేది. ఎవరన్నారు ఆ మాట? నన్ను ఎవరన్నారు ఆ మాట? హిజ్కియా అని అన్నారు. సో నీకు దేవుడు ఈరోజు సజీవుడు ఉంచాడు, నువ్వు స్థుతిస్తున్నావా? దోతలు ఏం చేశారంటే లోకానికి వచ్చి అసలు స్థుతులు లేకుండా క్రిస్మస్ ఎక్కడైంది? క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్ అంటే స్థుతి చెప్పడం, దేవుడిని ఆరాధించడం, దేవుని గుణగాలు, దేవుని వ్యక్తిత్వం ఏంటో ఆరాధించడం. అందుకని దోతలు రాంగాలు చేసిన పని ఏంటి అంటే సర్వోన్నతమైన స్థలముల్లో
ఆయనకి ఇష్టమైన మనిషికి కీర్తనలు పాడారంట, పాటలు పాడారంట, గానాలు చేశారంట, ప్రతిధ్వనులు చేశారంట. మనకే ఆ గానాలు ఒక్కడనే వచ్చి 12 సాంగ్లు పాడుకున్న పొద్దున్నే. మన గానాలే అది కదా క్రిస్మస్. దేవుని గణపరచడం కదా క్రిస్మస్. దేవుని స్తుతించడం కదా క్రిస్మస్. ఒక చర్చిలో 10 పాటలు పాడితే చాలు దేవుని స్తుతించడం సరిపోద్ది అంటావా? లేదు. ఎందుకు? ఆయన సూర్యోదయం నుంచి అంట సూర్యాస్తం వరకు నువ్వు చెబుతానే ఉండు, ఆయన స్తుతి నొందుతానే ఉంటాడు. స్తుతి నొందడానికి నరుగుడై ఉన్నాడు ఆయన. మన స్తుతులే దూత చేసిన స్తుతి, జ్ఞానులు చేశారు. జ్ఞానులు ఒక రకం చేసింది కూడా స్తుతే. ఆయన వ్యక్తిత్వాన్ని గణపరిచే కానుకలు ఇచ్చారు. గణపరచడం అంటే ఏంటి? స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం. మనం ఆరాధన చేయకుండా క్రిస్మస్ ఎలా అయింది మనకి? ఇది అవ్వదు కదా. దేవుణ్ణి ఆరాధించాలి. మనం నిద్రపోతా దేవుని క్రిస్మస్ నేను చేసేసుకున్నాను, నిద్రపోతా దేవుని చర్చిలో నిద్రపోతా నా క్రిస్మస్ అయిపోయింది, నా పండుగ అయిపోయిందంటే అవ్వదు. నువ్వు చేయాల్సిన పని ఏంది క్రిస్మస్ రోజు అంటే? దేవుని ఆరాధించాలి. సో అది జరిగితే దీనికి నిజంగానే సంతోషకరమైన వార్త. నీ కొరకు నీ తరపున జరిగే ప్రతి పోరాటంలో నువ్వే గెలుస్తున్నావంటే దేవుడు ఈ లోకానికి వచ్చింది నీకు సార్థకం చేశాడు అనమాట. దేవుడు ఈ లోకానికి వచ్చిన వాల్యూని నువ్వు నెరవేర్చావు అనమాట. సో అలా ఉండాలి. దానికోసమే ఈ క్రిస్మస్. సో మనము ఎన్ని క్రిస్మస్లు జరుగుతున్నా కూడా దేవుడు మన హృదయంలో ఆ చీకటి తొలగించాడని నమ్మి మన హృదయంలో దేవుడిని నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు అది క్రిస్మస్ అవుతుంది. దేవుడిని ఆరాధించినప్పుడు మాత్రమే, దేవుని గణపరిచినప్పుడు. కంటికి కానీ, పంటికి కానీ, ఒంటికి కానీ కాదు. కానీ ఈ పండగ దేనికంట? దేవుని ఆరాధించడం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక.